సైబర్ ఫ్రాడ్ కేసులో సత్తుపల్లి సత్తా చాటారు ఆ కేటుగాళ్లు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ సైబర్ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా 1000 కోట్ల వరకు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే మిగతా నిందితుల్ని పట్టుకున్నారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు దేవరపల్లి పట్టాభి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల స్వస్థలం. ఇతడు గతంలో హైదరాబాద్ మాదాపూర్ కేంద్రంగా రిడ్జ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ఖమ్మం, కోల్కతాకు చెందిన కొంతమందిని టెలికాలర్లుగా నియమించుకున్నాడు. కాల్ సెంటర్ ముసుగులో విదేశాల్లో ఉన్న అమాయకులకు వల విసిరారు. నకిలీ మెయిల్స్ పంపి వారిని భయపెట్టి కేవలం 2 ఏళ్లలోనే 100 కోట్ల రూపాయలు సంపాదించారు. దందా బాగుండడంతో సోదరుడు ప్రవీణ్ ప్రకాష్ను కూడా రంగంలోకి దింపాడు పట్టాభి. అలా సత్తుపల్లికి చెందిన చాలా మంది పట్టాభి బంధువులు, స్నేహితులు సైతం భాగమయ్యారు. అంతా కలిసి సైబర్ నేరాలు చేయడం షురూ చేశారు. సైబర్ నేరాల కోసం వారికి బ్యాంక్ అకౌంట్లు అవసరం కావడంతో తెలిసిన వారి వద్ద ఖాతాలు తీసుకుని వినియోగించుకున్నారు. అంతా కలిసి సైబర్ నేరాల స్థాయిని పెంచారు. ఈ కేసులో తమ ఖాతాలు అక్రమంగా వాడారని చాలా మందికి తెలీదు. దీంతో వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. 2025 డిసెంబర్ 4న మోదుగు సాయి కిరణ్ అనే వ్యక్తి తన బ్యాంకు ఖాతా ద్వారా అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అతిపెద్ద సైబర్ క్రైమ్ కేసు వెలుగులోకొచ్చింది. ఈ కేసుకు సంబంధించి జనవరిలో 18 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అప్పట్లో పొట్రు మనోజ్ కళ్యాణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతని బ్యాంక్ ఖాతాలో 114.18 కోట్లు గుర్తించారు. ఆయన భార్య మేడా భానుప్రియ ఖాతాలో 40.21 కోట్ల రూపాయలు, మరో ఖాతాలో 5.41 కోట్లు, మేడా సతీష్ అకౌంట్లో 135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాలో 81.72 కోట్లు, కరీంనగర్కు చెందిన నరసింహ కిరాణా అండ్ డైరీ నిర్వాహకుడు తాటికొండ రాజు అకౌంట్లో 92.54 కోట్లు లావాదేవీలు జరిగాయి. మొత్తంగా అప్పట్లో 547 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు అప్పట్లోనే సెన్సేషన్గా మారింది. తాజాగా ఈ కేసులో అసలు నిందితుడు దేవరపల్లి పట్టాభిని అరెస్ట్ చేయడంతో మొత్తంగా అరెస్టుల సంఖ్య 55కు చేరింది. ఈ కేసులలో ఉన్నవారందరూ ఇతర దేశాల నుంచి స్వదేశాలకు వస్తున్న వారిని మోసగించడం ప్రారంభించి దాని ద్వారా అక్రమాలు చేశారు. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకొచ్చే వారికి వారి పేర్ల మీద కాస్ట్లీ కార్లు బుక్ చేసి బ్యాంకుల్లో మ్యాట్రిమోనీ, రివార్డు, పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నకిలీ లింకులు, టెలిగ్రామ్ గ్రూపులు, ఏపీకే ఫైల్స్ ద్వారా మోసాలు చేసినట్లు నిర్ధారణకొచ్చారు. అంతేకాదు, కేసులో దర్యాప్తు వేగవంతం చేయడంతో 547 కోట్ల రూపాయల సైబర్ మోసం కాస్త 1000 కోట్ల రూపాయలకు పెరిగినట్లు తెలుస్తుంది. అయితే కేసులో ఉన్నవారు దాదాపు అంతా సత్తుపల్లి ప్రాంతానికి చెందినవారే కావడం పోలీసులని ఆశ్చర్యపరుస్తోంది.